నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అన్నద వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను ఈరోజు అన్నదాతగా శ్రీ కోనేరు వెంకట సాంబశివరావు గారు, శ్రీమతి కోనేరు ఝాన్సీ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి ఆ శ్రీ కోనేరు వెంకట సాంబశివరావు గారిచే, శ్రీమతి కోనేరు ఝాన్సీ గారిచే మహాలయ పక్ష పితృతర్పణం రోజు సందర్భంగా శ్రీ కోనేరు వెంకట సాంబశివరావు గారి, శ్రీమతి కోనేరు ఝాన్సీ గారి, అలాగే పితృదేవతలు క్రీస్తుశేషులు కోనేరు రామకోటయ్య గారి జ్ఞాపకార్థంగా, అలాగే శ్రీమతి కోనేరు బేబీ సరోజిని గారి జ్ఞాపకార్థంగా, క్రీస్తుశేషులు శ్రీ చినుమూరు కోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరియు క్రీస్తుశేషులు కోనేరు రామకోటయ్య గారికి, అలాగే క్రీస్తుశేషులు శ్రీమతి కోనేరు బేబీ సరోజిని గారికి, అలాగే క్రీస్తుశేషులు శ్రీ చినుమూరు కోటేశ్వరరావు గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ క్రీస్తుశేషులు శ్రీ కోనేరు మరియు చిరుమూలు పితృదేవతల పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలి తెలుపుతూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషం ఎరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నుంచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా ఆపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తుశేషులు శ్రీ కోనేరు రామకోటయ్య గారికి, క్రీస్తుశేషులు శ్రీమతి కోనేరు బేబీ సరోజిని గారికి, క్రీస్తుశేషులు శ్రీ చినుమూరు కోటేశ్వరరావు గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే శ్రీ కోనేరు వెంకట సాంబశివరావు గారికి, శ్రీమతి కోనేరు ఝాన్సీ రాణి గారికి, అలాగే డాక్టర్ శ్రీ నవీన్ కృష్ణ గారికి, డాక్టర్ శ్రీమతి కె చరిత గారికి, చిరంజీవి కిరణ్మయి గారికి, కిరణ్మయి మనస్విని గారికి, చిరంజీవి తేజస్ కృష్ణ గారికి, డాక్టర్ శ్రీ అశోక్ కుమార్ గారికి, అలాగే శ్రీమతి కృష్ణకుమారి గారికి, శ్రీ రత్నారావు గారికి, శ్రీమతి నాగేశ్వరమ్మ గారికి, మరియు శ్రీమతి కోనేరు ఝాన్సీ రాణి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘ ఆయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి కోనేరు ఝాన్సీ రాణి గారికి, డాక్టర్ శ్రీమతి కె చరిత గారికి, అలాగే శ్రీమతి కృష్ణకుమారి గారికి, శ్రీమతి నాగేశ్వరమ్మ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు 2 ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ నిండు ముత్తైత్తనం చేయడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెండయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మరియు గత 8 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని ముందుకు వస్తూ ఈ ఆర్గనైజేషన్కి మరియు గ్రాసరీస్ పరంగా, బట్టల పరంగా, రెంట్ పరంగా, అంబులెన్స్ పరంగా ఇలా ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మరియు ఆశ్రమానికి శాశ్వత నివాసం కోసం కూడా మరి భూదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తను చేస్తూ తను 100 మందితో చేయిస్తూ ఈరోజు కడుపు నిండి అన్నం పెడుతున్న ఆ భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈరోజు శ్రీ కోనేరు వెంకట సాంబశివరావు గారు, శ్రీమతి కోనేరు ఝాన్సీ రాణి గారు వాళ్ళ పితృదేవతల శాంతి కోసం ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు పాపడు, అలాగే ఫ్రూట్స్ అరటి పండ్లు, అలాగే స్వీట్ లడ్డు, అలాగే రైసు, అలాగే బెండకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.
నిమ్మకాయ కూడా పెట్టండి. అది పెట్టండి. పెట్టండి చేసి. అమ్మా లోపల పో. చారిలే ఓకే ఈరోజా అచ్చా Mm.